ఇక దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మొత్తం 7 విడతలలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇకపోతే తొలి దశ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే స్థానాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మొదటి విడతలో భాగంగా 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడతలలో భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి అన్న విషయానికొస్తే మహారాష్ట్రలోని రామ్టెక్, నాగ్పూర్, గడ్చిరౌలి, బంధారా, గోండియా, చంద్రాపూర్, చిమూర్ స్థానాలకు, అలాగే వెస్ట్ బెంగాల్లోని కుచ్ బిహార్, జల్పైగురి, అలీపూర్ దౌర్స్ లోక్సభ స్థానాలకు, యూపీలోని షెహరాన్పూర్, కైరానా, ముజాఫర్ నగర్, నగీనా, బిజనూర్, పిల్బిత్, మొరదాబాద్, రాంపూర్ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 5 లోక్సభ స్థానాలకు, ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్లో 2, మణిపూర్లో 2, మేఘాలయలో 2, మిజోరంలో 1, నాగాలాండ్లో 1, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్లలో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఫస్ట్ దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఈ నేపథ్యంలో 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే ఏప్రిల్ 19న ఫస్ట్ దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారాన్ని ఆపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం నిలిపివేయనున్నారు. అనంతరం ఈ సమయంలో ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదు. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాల్లో సైతం ప్రచారాలు నిర్వహించకూడదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సైతం ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేయటం కానీ జరగకూడదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై సైతం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఉల్లంఘనలు గనక మీరితే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 2 ఏళ్ల వరకు కూడా శిక్ష విధించే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. రాజకీయ నాయకులు సైతం ఈ సమయంలో ఎలాంటి ఇంటర్వ్యూలను ఇవ్వకూడదని తెలిపింది. అయితే చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు చర్యలు తీసుకోకూడదని, ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా సైతం, ట్విట్టర్ వేదికగా సైతం ఎలాంటి ట్వీట్లు చేయకూడదని కూడా చెప్పింది. అయితే ఫస్ట్ దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో 39 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, అస్సాం, సిక్కింతో పాటు లక్షద్వీప్, అండమాన్లో సైతం ఎన్నికలు జరగనున్నాయి.